వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటోవ్లాగ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మాథేరాన్. సో రైట్ నా ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ వచ్చేసి మాథేరాన్లో అయితే ఉన్నాము. మాథేరాన్ నుంచి ఇప్పుడు చెక్అవుట్ అయిపోతున్నాం. సో మా రూమ్కి రైల్వే స్టేషన్కి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది, పక్కనే అనమాట. సో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. లగేజ్ అంతా వేసుకొని నడుచుకొని వెళ్తుండేసరికి చుక్కలు కనిపిస్తుంది. సో నేనైతే మాథేరాన్ లోకల్ బ్లాగ్ అయితే చూశారు కదా, మీ అందరు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట, వాటిలన్నిటిని నేనైతే ఎక్స్ప్లోర్ చేయలేకపోయా. ఐ థింక్ ట్రైన్ ఉంది రైల్వే స్టేషన్లో, మనం వెళ్ళేసరికి దొరుకుతాయో లేదో టికెట్స్. సో కిందకైతే ట్రైన్ పట్టుకొని వెళ్ళిపోతున్నా. ట్రైన్ తీసుకొని కిందకి వెళ్ళిపోతున్నాము. అక్కడ నుంచి మన బండి తీసుకొని ఎక్కడికి ఏంది మిగతా విషయాలన్నీ కిందకి వెళ్ళకైతే మాట్లాడతా. కానీ ఫస్ట్ క్లాస్ టికెట్స్ తీసుకున్నాను అనమాట. సెకండ్ క్లాస్ టికెట్స్ అయిపోయాయంట. మనం ఇక్కడంతా ఏంటంటే సెకండ్ క్లాస్ టికెట్స్ కావాలి అని అంటే ఖచ్చితంగా మెయిన్ ఎస్పెషల్లీ మార్నింగ్ టైం ఈవినింగ్ టైమ్స్ అయితే ఒక 1 అవర్ ముందలే వచ్చి క్యూలో నిలబడితే అప్పుడు దొరుకుతాయి, లేదంటే దొరకవు అనమాట. సో ఎట్లాగో ఫస్ట్ క్లాస్ అన్నా ఉన్నాయి, సంతోషం అని చెప్పి పోతే పోయేలే మనీ అని చెప్పి ఆగి ఫస్ట్ క్లాస్ అయితే తీసుకున్నాం. ఈ ట్రైన్ వచ్చేసి ఎవ్రీ 50 మినిట్స్కి ఒకసారి ఉంటుందన్నమాట. లైక్ ఇప్పుడు సపోజు ఇప్పుడు నేను ఎక్కిన టైం వచ్చేసి 9:30. సో కిందకి వెళ్ళిపోయి 9:30కి స్టార్ట్ అయ్యిద్ది ఇక్కడ నుంచి. కిందకి వెళ్ళి మళ్ళీ 10:20కి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. మళ్ళీ 10:20కి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఎక్కువ టైం ఏం పడుతుంది, జస్ట్ ఇక్కడ నుంచి కిందకి 15 మినిట్స్, పైకి రావడానికి 15 మినిట్స్ అనమాట. మధ్యలో 10 నిమిషాలు హాల్ట్. మొత్తం 50 మినిట్స్కి ఒకసారి అయితే మీకు ట్రైన్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. 50 నిమిషాలకు ఒకసారి మీకు ట్రైన్ ఉంటుంది. మొత్తానికి మన ట్రైన్ కూడా అయితే స్టార్ట్ అయిపోయింది. సో మాథేరాన్కి పార్కింగ్ వచ్చేసి ఇదే, మనం నైట్ డ్యూటీ లేకపోయా చాలా పెద్ద పార్కింగ్ అయితే ఉంటుంది. ఇదంతా పార్కింగ్. వెహికల్ అయితే ఫుల్ సేఫ్, ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. పోలీసు ఉంటారు అండ్ ఇక్కడ వాచ్మెన్స్ ఉంటారు. సో నాకు పార్కింగ్ అయితే ఎటువంటి టికెట్ తీసుకోలేదు, ఓన్లీ ఇక్కడ ఎంట్రన్స్కి మాత్రమే టికెట్ తీసుకుంటారు. ఎంట్రన్స్కి టికెట్ తీసుకుంటారు అంటే పార్కింగ్కి నో ఛార్జెస్. ఇక్కడే మనం టికెట్ తీసుకొని ఎంటర్ అవ్వాలి. చాలా మంచి పని చేశారులేండి, వెహికల్స్ ఎలో లేకుండా. ఒకవేళ వెహికల్స్ ఎలా ఇచ్చుంటే మొత్తం పొల్యూషన్ అయిపోయింది. పైన అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. అసలు దీనికి వచ్చే రోడ్డే నెక్స్ట్ లెవెల్. మొన్న నైట్ అయితే ఫాగ్లో నాకు ప్యాంట్ తడిసిపోయింది. ఇట్లాంటి వాటర్ ఫాల్ మొత్తం ఒక 10 కనిపించాయి నాకు. ఈసారి మాన్సూన్ రైళ్ళప్పుడు ఖచ్చితంగా ఇట్లా బడి ఫాగ్ లైట్స్ పెట్టియాలి. అవి కూడా ఎల్లో కలర్ లైట్స్ పెట్టియాలి. వైట్ కలర్ అసలు జీరో విజిబిలిటీ ఫాగ్లో. నాకు మొన్న అర్థమైంది. చూడండి మొత్తం రోడ్డు మీద వాటర్ ఫ్లో అయిపోతూ ఉంటాయి ఇక్కడ. కానీ నెక్స్ట్ లెవెల్ డేంజర్ రోడ్ ఇది. ఎంత ఇంక్లైను, ఎంత హైట్ ఎక్కుతామంటే దారుణంగా ఎక్కుతాం. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. నిజంగా అసలు మహారాష్ట్రలో ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయని నేను ఎప్పుడూ అనుకోలేదు. అసలు ఇంతకు మీకు నేను ఎక్కడికి వెళ్తున్నాను చెప్పలేదు కదా. సో ఇప్పుడు మనం వచ్చేసి మనం ఇంకా ఇక్కడ నుంచి అయితే బ్యాక్ స్టార్ట్ అయిపోతాం. యాక్చువల్లీ నాకు ఇంకొక 1 or 2 ట్రెక్స్ ప్లాన్ ఉంది, కాకపోతే అవి ఇప్పుడు కుదరట్లేదు. ఈసారి ఎప్పుడన్నా వెళ్దాం వాటికి. సో ఇప్పుడు బ్యాక్ స్టార్ట్ మామూలుగా ఉండదు ఎక్స్పీరియన్స్. ఫ్రీగా ట్రైన్ చాలా బాగుంటుంది. సెకండ్ క్లాస్ అసలు పల్లివెల్లి బస్సు ఎక్కినట్టే 10 మందిని ఎక్కుతారు. చూడండి రోడ్డు మీదే వాటర్. చూడండి ఇదైతే నెక్స్ట్ లెవెల్ వ్యూ. అసలు సూపర్ ఉంది కదా. ఇక్కడ డ్రోన్ షాట్స్ తీయకుండా మనం అస్సలు ఊరుతాం. ఖచ్చితంగా డ్రోన్ షాట్స్ తీయాల్సిందే.
సో ఇప్పటి వరకు వాయిస్ ఏం రికార్డ్ అయిందో ఏమో, నేనైతే ఏం చెక్ చేసుకోలేదు. అమ్మ ఇక్కడ ఆగి జస్ట్ చెక్ చేసుకుంటుంటే ఎందుకో రికార్డ్ అవ్వట్లే, లోగా వినిపిస్తుంది వాయిస్. మైక్ తడిచింది మొన్న, అప్పుడు ప్రాబ్లం అయినట్టుంది. సో చాలా వరకు అడాప్టర్స్ ఉన్నాయి నా దగ్గర, ఒక మూడు నాలుగు మార్చా, అయినా ఏం ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు. సో ఇంకా కొత్త మైక్ ఉంటే కొత్త మైకే మార్చేసా. ఐ థింక్ ఇప్పుడు కన్నా ఆడియో రికార్డ్ అవుతుంది అని అనుకుంటున్నా. ఇప్పటికి కూడా అవ్వకపోతే నేనేం చేయలేను. సో రైట్ సైడ్ అయితే వ్యూ చూడండి, ఎక్సలెంట్ ఉంది. సో డ్రోన్ షాట్స్ ఎలా వచ్చాయి కామెంట్ చేయండి. ఇక్కడ కూల్ క్లైమేట్, అందులో క్లౌడీగా ఉండడం వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే డ్రోన్ ఎగరేయంగానే మొత్తం లెన్స్కి ఫాగ్ వచ్చేస్తుంది. గోప్రోకి అలానే జరుగుతుంది, డ్రోన్కి అలానే జరుగుతుంది. గోప్రో అయితే ఫాగ్ కాదు, ఏకంగా చిన్న చిన్న వాటర్ డ్రాప్సే ఏర్పడిపోయాయి లోపల. ఇన్ని రోజులు వర్షానికి ఇష్టం వచ్చినట్టు తిప్పేశారు. అలీబాగ్ ఫారెస్ట్ డివిజన్ వెల్కమ్ టు ద కూల్ అంబియన్స్ ఆఫ్ బషేరా ఫారెస్ట్ ఎక్కువ. సో పెట్రోల్ కూడా ఏం అవసరం లేదు. మొన్న మనం కొట్టించిన 750 రూపీస్ పెట్రోల్ అట్లాగే ఉంది. ఇక్కడ లోకల్స్ అయితే ఒక రేంజ్లో రాస్తారు, మామూలుగా కాదు, మీదకి వచ్చేస్తారు. మనకు అసలు కొంచెం కూడా ఖాళీ ఇల్లు ఆ విధంగా తోలుతారనమాట. సో ఇక్కడ నుంచి లోనావాలా వచ్చేసి 25 కిలోమీటర్స్ అనమాట. లోనావాలా వెళ్ళిన తర్వాత సేమ్ అంతా అక్కడ నుంచి పూణే ఒక 60 కిలోమీటర్స్, పూణే నుంచి బ్యాక్ హైదరాబాద్ వరకు కొట్టేయడమే. సో ఈ రోజు అయితే బాగా లేట్ అయిపోయింది, మామూలుగా కాదు. ఆ టాయ్ ట్రైన్ తీసుకొని కిందకు వచ్చి పార్కింగ్ నుంచి మొత్తం కిందకు వచ్చి హడావిడంతా అయ్యేసరికి 12:15 ఇప్పుడు టైం. సో గైస్ ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసా. టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు మార్నింగ్ 5:30 అయితే అవుతుంది. సో నేను నైట్ కూడా ఎక్కడ ఆగలేదనమాట, నాన్ స్టాప్ వచ్చేసా. లోనావాలా నుంచి డైరెక్ట్ కావాలికి 1000 కిలోమీటర్స్ నాన్ స్టాప్ అయితే వచ్చేసాను. సో ఏం లేదు, గోప్రో పాడైపోయింది. నాకు కూడా మళ్ళీ ఇన్నిసార్లు హైదరాబాద్లో ఎన్ని స్టాప్ పెట్టుకుంటే ఆడొస్తాం చెప్పండి. అందులో నాకు ఫుల్ ఎనర్జీ ఉందన్నమాట. సో నాకు కొట్టగలనని అర్థమైపోయింది. సో ఇంకా ఏమని చెప్పండి అని చెప్పైతే వచ్చేసాను సేఫ్గా. సో మొత్తానికి ఏదో అయ్యింది, నా గోప్రో వచ్చేసి పాడైపోయింది, లోపల ఉంది అది హెల్మెట్కి. సో గోప్రో కస్టమర్ కేర్కి కూడా రిక్వెస్ట్ పెట్టాను, ఇట్లా జరిగిందని. నాది వారంటీ అయితే అయిపోయింది. సో వాళ్ళైతే పంపించమన్నారు, వాళ్ళు వెరిఫై చేసుకొని చెప్తామని అన్నారు ఏ విషయమో. సో నాకు తెలిసి ఇంకొక 15-20 డేస్ మన దగ్గర గోప్రో అయితే ఉండకపోవచ్చు. సో ఈ సిరీస్ అందరూ మీ అందరికి నచ్చింది అయితే అనుకుంటున్నాను. ఎప్పట్లాగే వ్లాగింగ్, మోటో వ్లాగింగే కాకుండా ఈసారి కొంచెం ట్రావెల్ వ్లాగ్స్ కూడా అయితే ఇంక్లూడ్ చేశాను నేను. హోప్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ ఎన్నో ప్లాన్ చేస్తున్నా, అవన్నీ త్వరలోనే మీ ముందరికి తీసుకొస్తాను. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక మహారాష్ట్ర సిరీస్కి అయితే ఇదే లాస్ట్ వీడియో. ఆ ట్రిప్ మధ్యలో ఆపేసి వచ్చినందుకైతే నాకు చాలా బాధగా ఉంది. యాక్చువల్లీ ఇంకో 3-4 డేస్ అయితే ప్లాన్ ఉంది ట్రిప్. ఇంకా గోప్రో లేకుండా మనం ఏం చేద్దాం చెప్పండి. రాజుకి కత్తెలాగో మన మోటో వ్లాగర్స్ కి గోప్రో లాగా అనమాట. సో ఇంకా ఏం చేసేది ఏం లేదు, అది తిరిగి వచ్చే వరకు ఎట్లా మేనేజ్ చేయాలి. ఇన్స్టా 360 ఉంది, దాంతో అయితే మేనేజ్ చేస్తాను. సో అదిగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ముందు మంచి వీడియోస్ అయితే ఆన్ ద వేలో ఉన్నాయి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.